ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31న ఎల్లారెడ్డిపేట సర్కిల్ పరిధిలోని ఎల్లారెడ్డిపేట, గంభీరరావుపేట, వీణపల్లి మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తీసుకునే ముందస్తు రక్షణ చర్యలకు ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన సహాయ సహకారాలు అందించవలసిందిగా ప్రజలను కోరిన సిఐ శశిధర్ రెడ్డి ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిఐ శశిధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా డిసెంబర్ 31 రోజు సాయంత్రం నుండి 3 మండలాల్లో స్పెషల్ డ్రైవ్లు నిర్వహించి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని, డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిన వారి బైక్లను సీజ్ చేస్తామని, మైనర్స్ కు బైకులు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరగవచ్చు కాబట్టి తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు బైకులు ఇవ్వరాదని, పట్టుబడితే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. బహిరంగ ప్రదేశంలో మద్యపానం నిషేధించబడిందని, బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ నూతన సంవత్సర వేడుకలకు ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మండల ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సిఐ శశిధర్ రెడ్డి. ఎల్లారెడ్డిపేట, గంభీరపేట, వీణపల్లి మండల ప్రజలందరూ కూడా రాబోయే 2024 సంవత్సర నూతన సంవత్సర అందరూ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అందరూ కూడా మా యొక్క మనవి ఏంటిదంటే, రేపు జరగబోయే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఏదైనా కూడా ప్రజలందరూ కూడా మంచి హ్యాపీగా, సంతోషంగా జరుపుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ జరుపుకునే వేడుకల్లో శృతిమించి మరి ఆ వేడుకలు శృతిమించి చేసి ప్రజలకు, ఇతరులకు ఇబ్బంది కలిగేటట్టు చేస్తే మాత్రం మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి. అందరూ కూడా దయచేసి ఎవరైనా కూడా మరి మీ ఇళ్లలో కానీ లేకపోతే ఎక్కడైనా కూడా మీరు సెలబ్రేషన్ జరిపించుకొని ఒకవేళ తాగినా కూడా తాగి బండి నడపకుండా, ఎదుటి వాళ్ళకు ఇబ్బంది కలగజేయకుండా బయట ర్యాష్గా నడిపి న్యూసెన్స్ క్రియేట్ చేసినట్టయితే మాత్రం వాళ్ళ మీద మేము కఠిన చర్యలు తీసుకోబడతాయి. 3 మండల పరిధిలో కూడా ఆ రోజు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ టెస్ట్లో పట్టుబడి వాళ్ళ వెహికల్ సీజ్ చేసి అట్లాగే వాళ్ళ మీద కేసు నమోదు చేసి జైలు పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా గమనించి ఒక వేడుకల్ని సంతోషంగా, హ్యాపీగా, ఎదుటి వారికి ఇబ్బంది కలగకుండా, తాగి బండి నడపకుండా, రోడ్డు మీద న్యూసెన్స్ చేయకుండా మంచి హ్యాపీగా జరుపుకోవాలని చెప్పి మా తరఫున మేము అందరూ కూడా వినిపిస్తున్నాము. అందరూ కూడా మరొకసారి మా డిపార్ట్మెంట్ తరఫున అందరూ కూడా రాబోయే సంవత్సరం అందరూ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ, హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.